దాదాపు 635 కోట్లు కేటాయించడం దానికి ఇంకా వీళ్ళకి లెక్కలేదు తెలవద్దు దాని గురించి ఇష్టం వచ్చినట్టు ఇక నోరు ఉంది కదా నాలుగు ఉంది కదా అని ఇటుపడి మాట్లాడుకునే లెక్కలతో మాట దమ్ముంటే రండి చర్చకి. ఇట్లా కాదు గుడ్డెద్దు చేయబడినట్టు మాట్లాడటం కాదు. మాట్లాడకు బ్రదర్, నువ్వు మాట్లాడకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడ లెక్కలతో రండి. దమ్ముంటే నేను చెప్పేది తప్పైతే మీరు సవాల్ చేయండి. ఆస్కారం ముక్కు రాద్దామా చెప్పండి. నేను చెప్పే లెక్కలు తప్పైతే, ప్రభుత్వం చెప్పే లెక్కలు తప్పైతే చెప్పండి. మరి మీరు ఎక్కడ రమ్మని ఉరిశిక్షగా సిద్ధం లేదు. మరి నన్ను చెప్పని ఫ్రీ బస్ కింద వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. మా ఆడపడుచులు, మహిళలు, మా చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా బస్సులో పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి వాళ్ళ కడుపులో మండుతుంది. ఏం చేయాలి అర్థం, గ్యాస్ అది కూడా గ్యారంటీలోనే కదా. 6 నన్ను చెప్పలేండి, దానికి మనం వెళ్ళిపోమంటే పోతాం మీ ఇష్టం. దమ్ముంటి చర్చగా రండి దీనికి, అంతే చర్చగా దమ్ముడి ఇష్టం నవ్వటం కాదు, ఎకిల్ నవ్వులు నవ్వటం కాదు. దమ్ముంటి చర్చగా నువ్వు శిక్ష పలుచుకున్నా నీకు చేత కాలేదు. 6 ఏళ్ళు చేత, 10 ఏళ్ళు చేత కాలేదు నీకు 10 ఏళ్ళు చేత కాలేదు. రైతు రుణమాఫీ చేయడమే చేత కాలేదు నీకు. ఇప్పుడు మాట్లాడుతాను, అసెంబ్లీ కూర్చొని మాట్లాడుతున్నావు. రైతు రుణమాఫీ చేత కాలేదు, రైతులు బతికీయడం చేత కాలేదు, పంటల బీమా చేత కాలేదు, ఫసల్ బీమా ప్రధానమంత్రి సంబంధించిన ఫసల్ బీమా యోజనలో చేరటం చేత కాలేదు. ఈ విధంగా రైతుని, పంటల్ని సర్వనాశనం చేసి ఇలా కేసీఆర్ వాళ్ళ కుటుంబం మొత్తమే ఆకాశానికి ఎదిగింది. అవినీతి మరకలు ఇంకా ఉన్నాయి, ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో అందుకే ఘోర వైఫల్యం చెందారు మీరు. ఇంకా బుద్ధి తెచ్చుకోండి మీరు. అందుకే మేమేం చేస్తాం చెప్పేది వినండి. రైతు మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ మీరు 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. 500 రూపాయల సబ్సిడీ ఎంతమందికి వస్తుంది? 42,90,000 మందికి వస్తుంది లక్ష సబ్సిడీ. కానీ దాంట్లో కేసీఆర్, కవిత వీళ్ళు ఎవరు లేరు దాంట్లో. కాబట్టి వాళ్ళు తెలవట్లే, వెంకటరెడ్డి గారు కూడా లేరు దాంట్లో సబ్సిడీలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే అమలు కావట్లేదు అని చెప్పేసి మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 42,90,000 మందికి దాదాపు 165 కోట్ల మేర మేము పెట్టినాం. ఇప్పుడు బడ్జెట్ లో 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం. వీళ్ళకంటే అమలు కాదు, కేసీఆర్ కాదు, కవిత కాదు, వెంకటరెడ్డి గారు కాదు. అదే విధంగా డౌట్ ఏంటంటే వ్యవసాయ రంగానికి మీరు 70,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 70,000 కోట్ల బరాబర్ బీమాకి, పంటల బీమాకి, రైతు బీమాకి, అదే రుణమాఫీకి, రైతు భరోసాకి ఉన్న బడ్జెట్ లో 74